హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి. ముందుగా అయితే ఆలుగడ్డల్ని పైన తొక్క తీసేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. అన్నీ ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద ఒక 40% వరకు ఉడికించుకోవాలండి. కాస్త సాల్ట్ వేసి ఒక 40% ఉడికితే చాలండి ఇవి. ఇప్పుడు వీటిని తీసి కొద్దిగా ఆరబెట్టాలండి. ఈ తడంతా పోయే వరకు ఆరనివ్వండి. ఇవి ఆరిపోయాక ఇప్పుడు పొయ్యి మీద అయితే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కాగిన ఆయిల్లో ముందుగా అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉడికించుకున్న ఆలుని దీంట్లో వేసి ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇది డబుల్ ఫ్రై చేయాలండి. ముందుగా అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేయండి. చూడండి, ఈ విధంగా వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగానే మిగిలినవన్నీ ఫ్రై చేసి అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక పక్కకు తీయండి. ఇప్పుడు పక్కకు తీసిన అవి ఉన్నాయి కదండి, ముందుగా అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి మళ్ళీ డబల్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూస్తున్న విధంగా మళ్ళీ వేసుకొని ఇప్పుడు ఎర్రగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లో రావాలి. అలాగైతేనే క్రిస్పీగా బాగుంటాయండి. చూడండి, ఈ కలర్ రావాలి. షాప్స్లో వందలు పెట్టి కొనే కంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడైతే అన్నీ పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి, కొద్దిగా కారము, కొద్దిగా చాట్ మసాలా, ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా అంటే మొత్తం కలిసిపోతాయండి. ఇలా అయితే అనేసేయండి. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలానే తిన్నా బాగుంటాయి, సాస్తో తింటే ఇంకా బాగుంటాయండి ఇవి. తప్పకుండా